ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుంచి 11వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మనకు దేవ అన్న భావన ఉంది. దేవాన్ భావయత నేనతే దేవ భావయంతువః. దైవాలు అనబడేవి మన చుట్టూ ప్రకృతి శక్తులుగా ఉన్నాయి. ఈ ప్రకృతి శక్తులకు మానవ శక్తులకు ఒక అవినాభావ సంబంధం ఉంది. అగ్ని, వాయువు, మేఘం ఇవన్నీ ప్రకృతి శక్తులు. వాటన్నిటినీ మనం ఋగ్వేదంలో ఇంద్ర, వరుణ అని ఎన్నో పేర్లతో పిలుస్తూ వచ్చాం. వాతావరణానికి మానవునికి సంబంధం ఉందని తెలుసుకున్నాం. అది ఐనోస్పియర్ వాయుమండలంలో నిస్త్రంత్రి తరంగాలను తిరిగి భూమిపైకి ప్రతిఫలింపజేసే పొర ఒకదానిని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇక్కడ మన తప్పుడు ప్రవర్తనకు అది బలహీనపడుతుందని తెలుస్తుంది. అది ఎంతో దూరంలో ఉంది, అయినా మన పనుల వల్ల అది చలిస్తుంది. అది గనుక పరివర్తన చెందితే సౌరశక్తి అంత గొప్ప పరిమాణంలో మార్పు చెంది మనకు చాలా కీడు జరుగుతుంది. ఈ విధంగా వాతావరణంతో మానవునికి అవినాభావ సంబంధం ఉంది. అది వైదిక ఆలోచనలోనూ ప్రముఖమైంది. దేవ అదే దైవం అన్న పదాన్ని ఈ సందర్భంలో వాడారు. పాశ్చాత్యులు కూడా వాతావరణాన్ని గురించి చెప్పేటప్పుడు మరల దేవ అన్న పదాన్ని వాడుతున్నారు. భావయత అనేనా ఈ యజ్ఞం దైవాల సహాయంతో జరుగుతుంది. నీవు కూడా దైవాలకు నీ వైపు నుంచి సహకరించు. పరస్పరం భావయస్త, ఒకరినొకరు సహకరించుకోవాలి. శ్రేయ పరమవాప్సిద, పొందిక కలిగి ఒకరితో ఒకరు సంబంధాన్ని పెంపొందించుకోవాలి. అదే అభివృద్ధికి మార్గం. అంతేకాని అన్నిటికీ దూరంగా ఉండడం వల్ల అభివృద్ధి జరగదు. విరోధం వల్ల కాదు, దౌర్జన్యం వల్ల కాదు. ప్రకృతిని మనం తిరస్కరించబడిన ప్రకృతిచే మనం మరలా తిరస్కరించబడతాం. ఈ విధంగా జరగకూడదు. పాత విధానం నుండి కొత్త విధానంతో అంతర్జాతీయ మానవ ప్రవృత్తి సహాయంతో ప్రకృతిని పరిరక్షించుకోవాలి. ప్రకృతిని ఉపయోగించుకుంటూనే మరల దాన్ని సమృద్ధిగా వచ్చగలగాలి. ఈ సమస్యకు శ్రీకృష్ణునిచే తెలుపబడిన పరిష్కారమే యజ్ఞం. వేదాల భావనలోంచి తీసుకున్న ఈ యజ్ఞభావాన్ని పరిశీలించి చూసినప్పుడు అందరికీ అది ఎంతో విలువైన విధంగా తోచింది. ఒకరికొకరు సహాయపడుతూ ఇద్దరూ వృద్ధి చెందండి. ఇద్దరూ విరోధంగా ఉంటే ఇద్దరూ పతనమవుతారు. ఇది మనకు బాగా తెలుసు. ఇది ఒక రంగంలో మనం పరిశీలించవచ్చు. అమెరికాలో స్త్రీ స్వాతంత్ర ఉద్యమం 20 సంవత్సరాల క్రితం భారీ ఎత్తున మొదలైంది. పురుషులకి మేము బానిసలుగా ఉండం, వంటగదికే పరిమితమై మేము ఉండం, మాకు అది చెరసాల, మేము ఉద్యోగాలు చేస్తాం, మాకు మేముగా ఉంటాం అంటూ ఉద్యమాన్ని లేవదీశారు. అదే ప్రారంభం. బెట్టీ ఫ్రీడాన్ అనే ప్రసిద్ధ స్త్రీ స్వాతంత్ర ఉద్యమకారిని ఫెమినైన్ మిస్టేక్ అనే పుస్తకంలో 20 సంవత్సరాల తర్వాత కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అమెరికాలో పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా చాలా సమస్యలు లేవనెత్తాయి. ఆమె మరలా తన 2వ భాగంలో స్త్రీ స్వాతంత్ర ఉద్యమం స్వేచ్ఛ అంటూ బయటపడిన చాలా స్త్రీల నుంచి సేకరించిన సమాచారాన్ని తెలియజేస్తూ, మేము స్వేచ్ఛను అనుభవించడం లేదు, మాకు ఏమాత్రం గుర్తింపు లేదు, ఫ్యాక్టరీలలో వస్తువులలో ఒక వస్తువుగానే మిగిలాం, కానీ మాకు వ్యక్తిత్వం లేకుండా పోయింది అని వారంతా వాపోతున్నప్పుడు ఆమె ఇచ్చిన సలహా పురుషుడు లేకుండా స్త్రీకి స్వేచ్ఛ లేదు అని వ్రాసింది. ఇది నాకు చాలా నచ్చింది. పరస్పరం భావయంతః. ఎప్పుడైనా ఒకవేళ ఒంటరిగా ఏదైనా చేయగలం, కానీ అది అన్ని వేళలా కుదరదు. నీతో అందరినీ కలుపుకుని నడువు. అలా కాకుంటే ఏ ఒక్కరూ సంతోషంగా ఉండరు. స్త్రీలు సంతోషంగా ఉండరు, పురుషులు సంతోషంగా ఉండరు. శ్రీకృష్ణుడు మానవాళికంతకు అద్భుత సందేశాన్ని ఇస్తున్నాడు. రష్యా అమెరికా సంబంధాలలో ఈ అవసరాన్ని ప్రధానంగా గుర్తించాయి. ఆరంభంలో ఇద్దరు ఇనుప తెరలు అడ్డు పెట్టుకున్నారు, తర్వాత చెక్క తెరలు, ఇప్పుడు ఏ తెరలు అడ్డు లేవు. గ్రహాలకు కలిసి వెళ్దామంటున్నారు. పరస్పరం భావయంతః. ఆరోగ్యకరమైన సామాజిక భావం ఉంది. సృష్టికర్త సృష్టితో పాటు మనకు యజ్ఞమును కూడా ఇచ్చాడు. యజ్ఞమును బలపరచు, మానవుడు సంతోషంగా ఉంటాడు. మానవునికి ప్రకృతికి మధ్య దీని అవసరాన్ని బాగా గుర్తించారు. విత్తు నుంచి చెట్టు, మరలా చెట్టు నుంచి విత్తు వరకు ఎలా చక్రంలా ఉందో, అదేవిధంగా సూర్యశక్తితో వన సంపద తక్కినదంతా పరివర్తన చెందుతూ మరలా ఆసక్తికే చేరుతుంది. ఇది ఒక చక్రం. అదేవిధంగా బ్రహ్మాండం నుంచి విశ్వవ్యవస్థ నుంచి మానవుని వరకు మరలా వెనుకకు, ఇది అంతా కూడా సృష్టి చక్రం. ఈ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం అంతా ఆ బ్రహ్మాండం నుంచే ఉత్పన్నమైంది. మనకు భూమి పరిసరాలు తెలుసు, కానీ మొత్తం సృష్టి వ్యవస్థకంతకు సంబంధం ఉంది. ఈ విషయాన్ని ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం తెలియజేస్తున్నాయి. వచ్చే శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వారం మనం తెలుసుకుందాం.